ఓం నమో మహద్భ్యో గురుభ్యః. భర్తృహరి సుభాషితాలలో నీతి శతకంలో మనం ఇప్పుడు విద్వత్ పద్ధతిలో ఉన్నాం. ఇంతకుముందు మూర్ఖ పద్ధతిని కూర్చి చాలా శ్లోకాలు చెప్పుకున్నాం. విద్వత్ పద్ధతిలో మరి 1-2 శ్లోకాలు అయిపోయినాయి. తరువాత శ్లోకం ఏమిటంటే చాలా ముఖ్యమైనటువంటి, చాలా ప్రశస్తమైనటువంటి శ్లోకం. మనం అనేక సార్లు విని ఉంటాం అన్నమాట. కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. గతంలో ఆల్ ఇండియా రేడియోలో మరి సంస్కృత పాఠం అనేది ఒకటి ఉండేది. ఒక గురువు గారు 2 అమ్మాయిలను ఎదురుగా కూర్చోబెట్టుకొని సంస్కృత పాఠం చెప్పేవారు. ఆ గురువు గారు మరి ఆ పిల్లలిద్దరూ కూడా ఆ పాఠాన్ని ప్రారంభించే ముందు ఈ శ్లోకాన్ని చెప్పేవాళ్ళు అన్నమాట. మరి అది ఏమిటంటే వాగ్భూషణం భూషణం. మనం ఎన్నో అలంకారాలు శరీరానికి శోభను చేకూర్చడానికి మరి ఎన్నో రకాల ఆభరణాలు, వస్త్రాలు, మేనిపూతలు, పూలు పెట్టుకోవడాలు ఇవన్నీ కూడా చేస్తాం. కానీ అవన్నీ అశాశ్వతమైనటువంటి ఆభరణాలు. మరి శాశ్వతమైనటువంటి ఆభరణం వాక్కు అన్నమాట. మనం మాట్లాడేటటువంటి మాట అది సంస్కారవంతంగా ఉండాలి, సంస్కృత శబ్దాలతో కూడి ఉండాలి. సంస్కృత శబ్దాలు అంటే సంస్కృత భాషతో కూడినటువంటి అని కాదు, వ్యాకరణము చేత సంస్కరింపబడినటువంటి శబ్దాలతో అలంకరించబడినటువంటిదిగా ఉండాలి అని. అది మాత్రమే మరి శాశ్వతంగా ఉంటుంది. మిగతా భూషణాలన్నీ కూడా, అలంకారాలన్నీ కూడా నశిస్తాయి అని చెప్తున్నాడు. అదే ఏమిటంటే కేయూరాణిన భూషయంతి పురుషం. పురుషవాచకాన్ని వాడతారు మామూలుగా. అంటే మామూలుగా పురుషుడు అంటే పురుషుడే అని కాదు, ఇక్కడ పురుష శబ్దానికి మానవుడు అన్నమాట. అవి మానవునికి కేయూరాణి నభూషయంతి. కేయూరములంటే భుజకీర్తులు, వాటిని అంగదములు అని కూడా అంటారు. అవి మహారాజులు ధరించేటటువంటి వాళ్ళు అన్నమాట పాత రోజుల్లో. ఆ రాజుల యొక్క భుజ సౌందర్యం కోసం వాళ్ళు కేయూరాలు ధరించేవాళ్ళు. ఇక్కడేమంటున్నాడు, ఆ విధంగా ఆ ధరించేటటువంటి ఆ కేయూరాలు మరి పురుషుని యొక్క ఈ భుజ సౌందర్యానికి కారణాలు కావు అంటున్నాడు. అవి అందగించవు, అవి శాశ్వతాలు కావు అని చెప్పడం. ఎందుకని వాటిల్లో కూడా మరి ఏదైనా కొద్దో గొప్ప కాంతి విహీనత రావచ్చు, అవి అశాశ్వతం కాబట్టి అని. దాని తర్వాత ఏమంటున్నాడు, హారాన చంద్రోజ్వలాహ. మరి ఈ చంద్రకాంతమణులు చేకూర్చినటువంటి హారాలు, పురుషులు స్త్రీలు కూడా మరి హారాలు ధరించేవాళ్ళు. ఇప్పుడు మరి పురుషులు తగ్గి మరి స్త్రీలు ఎక్కువగా ధరిస్తున్నారు అనేది ఉండనండి. కానీ చంద్రోజ్వలాహ, చంద్రకాంతుల్లాగా ప్రకాశించేటటువంటి అంటే చంద్రకాంతమణులు అన్నమాట. వాటితో చేయబడినటువంటి హారాలు శోభిల్లవు, అవి శాశ్వతం కావు. ఆ చంద్రకాంతి శాశ్వతంగా ఆ మణుల్లో స్థిరంగా ఉండదు అని అన్నమాట. దాని తర్వాత న స్నానం, శరీరం శుభ్రంగా ఉంచుకోవడానికి మనం స్నానాలు చేస్తూ ఉంటాం. మరి కొంతమంది ముప్పూటలా మహర్షులు ఉన్నారు చూడండి, వాళ్ళు ముప్పూటలా సంధ్య వారుస్తూ ఉంటారు కాబట్టి 3 పూటలా స్నానాలు చేస్తారు. ఆ విధంగా చేసేటటువంటి స్నానం వల్ల కలిగినటువంటి ఆ అలంకారము శాశ్వతం కాదు. కొన్ని గంటల పాటు 3-4 గంటల తర్వాత శరీరం లోపల నుండి
మరి మలినం అంతా కూడా చెమట రూపంలో వచ్చి మరి శరీరం అంతా కూడా అశుభ్రంగా తయారవుతుంది. శరీర శుభ్రం కోసం చేసినటువంటి స్నానం కూడా అశాశ్వతము అన్నాడు. నా విలేపనం, స్నానాలు పూర్తి చేసిన తర్వాత శరీరానికంతా కూడా గంధము, కర్పూరము ఇలాంటి వాటితో మిశ్రమాలను శరీరానికి పూసుకుంటూ ఉంటారు. సుగంధ పరిమళాలు అవి వెదజల్లుతాయి కాబట్టి ఆ శరీరం నుండి దుర్వాసన రాకుండా ఉండడానికి ఆ లేపనాలు వదులుతారు, మరి పూసుకుంటారు. అవి కూడా శాశ్వతాలు కావు. అవి కూడా ఏమిటంటే ఆ లేపనాలు కూడా ఎండకు ఎండి లేదా దాని తర్వాత చెమటకు తడిచి అవి కూడా కరిగిపోయేటటువంటి అవకాశం ఉంది. నలంకృత మూర్ధజాహ, మూర్ధము అంటే తల, శిరస్సు, మూర్ధజాహ అంటే శిరస్సు పైన పుట్టేటటువంటివి వెంట్రుకలు అన్నమాట. అవి నాలంకృత, బాగా రకరకాలుగా, ఆడవాళ్ళైతే తలకట్టులు రకరకాలుగా కట్టుకుంటూ ఉంటారు. మరి ఉదయం కట్టుకుంటే ఏదో కొన్ని గంటల పాటు మరి ఆ ముళ్ళు కానీ ఆ కొప్పులు కానీ ఉంటాయి, ఆ జడలు కానీ ఉంటాయి. కొద్ది గంటలు గడిచిపోతానే ఆ వెంట్రుకలన్నీ కూడా చిందరవందరైపోయి మరి ఆ శోభను పోగొడతాయన్నమాట. వాణ్యేకాసమలంకరోతి పురుషం. అయ్యా ఏవి అలంకారాలు కావు అంటున్నావే, ఇంకా పురుషునికి శాశ్వతంగా అలంకారాన్ని ఇచ్చేటటువంటి ఏది అంటే యా సంస్కృతాధార్యతే, యా వాక్, ఏ వాణి అయితే ఉందో, సంస్కృతాధార్యతే సంస్కరింపబడినటువంటి, వ్యాకరణము చేత సంస్కరింపబడినటువంటి పదాలు ఉన్నాయి చూడండి, ఆ పదాలు మాత్రమే మరి శాశ్వతంగా అలంకారంగా ఉంటుంది పురుషునికి. మిగతా క్షీయంతే కిల భూషణాని, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అలంకారాలు అన్నీ కూడా క్షీయంతే, మరి నశిస్తాయి అన్నమాట, అవి శాశ్వతాలు కావు. సతతం వాగ్భూషణం భూషణం, మనం మాట్లాడేటటువంటి మాట నిరంతరము మరి శాశ్వతంగా నిలిచిపోతుంది కాబట్టి ఆ మాట్లాడేటటువంటి మాటను సంస్కారబద్ధంగా మాట్లాడాలి అని మనకి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అందువల్ల బాగా చదువుకోవాలి అని చెప్పడం, బాగా చదువుకుంటే సంస్కారవంతమైనటువంటి భాష అలవడుతుంది అని భర్తృహరి యొక్క, దాని తర్వాత పెద్దల యొక్క మాట అన్నమాట. అదేవిధంగా మనం ఇప్పుడు ఆ విధంగా ఆ శ్లోకాన్ని చదివినాం. మరి ఏనుగు లక్ష్మణ కవి దీనిని తెలుగులో అనువాదం చేశాడు. ఏమిటి? భూషలుగావు మర్త్యులకు భూరి మయాంగదలే పరముల్ భూషిత భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్. చూడండి, భూషలుగావు మర్త్యులకు, మానవులకు అలంకారాలు కావు. ఏమిటి? భూరి మయాంగద తారహారముల్. మరి భూరిమయ్య ఎక్కువగా విలాసం కోసం ఎక్కువగా పెద్ద పెద్దగా ధరించేటటువంటి హారాలు, భుజకీర్తులు ఇవి శాశ్వతములు కావు అంటున్నాడు. భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్. భూషిత కేశపాశాలు, తలకట్లు బాగా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, బాగా అలంకరించుకోవడం. అదేవిధంగా మృదు పుష్ప, సున్నితమైనటువంటి పుష్పాలు ధరిస్తారు కదా, అవి కూడా శాశ్వతాలు కావు. సుగంధాలు, సుగంధ పరిమళాలు వెదజల్లేటటువంటి మేలిపూతలు కూడా శాశ్వతాలు కావు. దాని తర్వాత జలాభిషేకముల్, నీటితో స్నానాలు, అవి కూడా శాశ్వతాలు కావటం, అవి భూషలు కావు. ఏమంటున్నాడు? పురుష విభూషిత జేయు పవిత్ర వాగ్భూషణమే సుభూషణము అంటున్నాడు. అంటే పురుషునికి మంచి శాశ్వతమైనటువంటి అలంకారం ఇచ్చేటటువంటిది వాగ్భూషణము. భూషణముల్ నశించు నన్నియున్, మిగతా అలంకారాలని, ఆభరణాదులు అన్నీ కూడా నశించిపోతాయి అని చెప్పేసి భర్తృహరి చెప్పినటువంటి శ్లోకానికి మరి ఏనుగు లక్ష్మణ కవి చక్కటి పద్యాన్ని చెప్పాడు. మరి అదంతా కూడా మనం నేర్చుకున్నాం. హరి ఓం.